అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ శివలింగం రంగోలీ ఎలా వేశానో చూసేద్దాం రండి. ఎప్పటిలాగే పసుపు కుంకం వేసేసి దండం పెట్టుకొని నీళ్లు పోసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాకా వాటర్ రంగోలీ వేసిన కలర్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో తడిచిపోయిన తర్వాత వాటిని ఆరబెట్టి ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్స్గా యూస్ చేసుకుంటాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఆ కలర్ వేసేసి ఆ తర్వాత ఆరెంజ్ రెడ్ కలర్తో ఇలా వేసుకున్నా. లాస్ట్ టైం ఇదే శివలింగం రంగోలీ తామర పువ్వుతో వేశాను. అది మునిగిపోయిందని వీడియో పెట్టా. అందరూ నేనేదో కావాలని ముంచేసినట్టు మాట్లాడారు. కావాలని ముంచేశావు, సింపతి కోసం ముంచావు, లైక్ కోసం ముంచావు అని కామెంట్లు పెడుతున్నారు. అప్పటికే నేను 4 గంటల నుంచి కూర్చొని వీడియోస్ తీసుకుంటున్నాను. నడుము నొప్పిగా ఉంది. చెయ్యి తగిలి టెన్షన్లో తగిలి వాటర్లో మునిగిపోయింది. అంతేకాని నేనేమీ ముంచలేదు. ఆ వీడియోలోనే కనిపిస్తుంది. లాస్ట్లో చూపించాను క్లియర్గా ఎలా మునిగిపోయింది చెయ్యి తగిలని. స్లోగా పెట్టి కూడా చూపించా. అయినా కూడా అందరూ నేనేదో ముంచేసినట్టు కామెంట్ పెట్టారు. ఎవరైనా కావాలని ఏమీ ముంచేయరు కదా. ఇంకా తామర పువ్వు వేసుకున్నా. తామర పువ్వు వేసేసి దానికి షేడింగ్ ఇచ్చి శివలింగం వేశాను. దాని చుట్టూ ఎల్లో కలర్ ఉంటాం బాగుంటుందని ఎల్లో కలర్ వేస్తున్నా. చాలామంది అసలు కలర్స్ ఎక్కడ కొన్నారు, ఎలా వేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను కలర్స్ ఒకసారే కొన్నాను. ఈ సంవత్సరం సంక్రాంతికి మా ఊర్లో అమ్ముతారు, ప్రతి సంవత్సరం అమ్ముతారు. అక్కడే కొనుక్కుంటాము కలర్స్ అన్నీ ఒకేసారి. అలా సంక్రాంతికి అమ్మేటప్పుడు చాలా తక్కువకే వస్తాయి కలర్స్. ఇవి కోహినూర్ కంపెనీ వాళ్ళి శాండ్ కలర్స్. అలాగే వాటర్ రంగోలీ ఎలా వేస్తున్నారని కూడా కామెంట్ పెడుతున్నారు. అలానే వాటర్ రంగోలీ ఎలా వేయాలి అనేది నేను ఒక వీడియో చేశాను. ఒక సిరీస్ లాగా చేద్దామని స్టార్ట్ చేశాను. ఆ వాటర్ రంగోలీ సిరీస్లో మొదటి వీడియో అప్లోడ్ చేశాను. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. ఆ వీడియోలో అసలు వాటర్ రంగోలీ అంటే ఏంటి, ఎలా వేయాలి, ఏమేమి కావాలి అని అన్ని బేసిక్స్ చూపిస్తూ ఒక రంగోలీ వేస్తూ చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. శివలింగం వేసి బొట్టు పెట్టి చంద్రవంక వేసిన తర్వాత నాకు పైన ఖాళీగా ఉంది కదా, త్రిశూలం వేద్దామని అనిపించింది. ఇక త్రిశూలం వేశాను. పోయినసారి వేసేటప్పుడు నాగపాము కూడా వేశాను, కానీ ఈసారి అలా కుదరలేదు. కొంచెం మార్చి వేద్దామని ఇలా మార్చి వేస్తున్నా. త్రిశూలంకి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కలిపి షేడింగ్ ఇచ్చాను. ఆ తర్వాత గంట వేద్దామని పక్కన ఒక గంట, అటుపక్క ఏమో ఒక దీపాలు కూడా వేశాను. చాలామంది వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. మేము సంవత్సరం నుంచి వీడియోస్ తీస్తున్నాము, అయినా కూడా ఎవరు సపోర్ట్ చేయటం లేదు. ఒకసారి నా పాత వీడియోలు కూడా చూడండి వెళ్ళి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అవి. పోయినసారి దసరాకి నేను దసరా రంగోలీ సిరీస్ అని పెట్టి వీడియోలు తీశాను. అవి వాకిట్లో వేసుకునే ముగ్గులు. ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఈ రంగోలీలో నాకు ఎంటీ ప్లేస్ కనిపించేసరికి ఓం అను స్వస్తిక్ వేశాను. అయినా సరే ఇంకా ఎంటీ ప్లేస్ ఉంది. నాకు వైట్ కలర్తో వచ్చిన డిజైన్స్ వేసేసాను. ఫైనల్గా ఈ రంగోలీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ కూడా కొట్టండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీ వాకిట్లో ఎన్ని చుక్కల ముగ్గు పడుతుందో కామెంట్లో చెప్పండి. అన్ని చుక్కలు పెట్టి నేను ముగ్గు వేసి చూపిస్తా మీకు నచ్చినట్టుగా. ఎలాగంటే 5 చుక్కలని పెడితే 5 చుక్కల ముగ్గులు, 10 చుక్కలని పెడితే 10 చుక్కల ముగ్గు వేసి చూపిస్తా. అలాగే మెలికల ముగ్గు కావాలా, నార్మల్గా వేసే ముగ్గు కావాలో కూడా చెప్పండి, వేసి ఖచ్చితంగా చూపిస్తా. ఇంకా ఈ శివలింగం వాటర్ రంగోలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వాటర్ రంగోలీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.